బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామ సమీపంలో వర్షావారి ఇలవేల్పు. గద్దెరాజుల కనకదుర్గమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో శనివారం పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సతీ సమేతంగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జాతరలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుంటారని, వచ్చే భక్తులకు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా జాతర కమిటీ ఏర్పాట్లు చేశారని, రానున్న రోజుల్లో ప్రభుత్వం ద్వారా ఏర్పాట్ల కల్పనకు కృషి చేస్తారని తెలిపారు. హైదరాబాద్ టెల్ టవర్ సంస్థ ఆధ్వర్యంలో గుబ్బల మంగమ్మ ఆలయానికి 6 సోలార్ లైట్లను సీఈఓ చైతన్య సుధాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోర్స గంగరాజు, కుంజ నాగరాజు, కోర్స రాంబాబు, జనసేన మండల కన్వీనర్ మెట్ట బుచ్చిరాజు, జిఎస్ఎన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇంటిలు వెలుపుల దేవతల బిడ్డ కానీ వాళ్ళు తప్పుకున్న బిడ్డ నన్ను మహామారిగా మహాకాళిగా మారుస్తున్నారు. ఆది శక్తిని పరాశక్తిని, ఈ లోక సృష్టి ఆది శక్తినై పరాశక్తిని కలిగి ఉండే ఆదిశక్తి అమ్మవారిని బెజవాడలో కొలవి ఉండే అమ్మలుగా నమ్మని కాశీల మహాకాళినై పుర్రెల మెడలు వేసి మహాకాళి, మహాసత్య, భద్రకాళి, రుద్రకాళి, శాంతికాళి, అగ్రగాలి పుర్రెల కాళి, భూతాధిపతి 4 కాళీలుగా అవతరించుకుంది. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ దేవత అయినా అలాగే ఇక్కడ ఏ దేవత అయినా సరే గుబ్బల మంగమ్మ గుడికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద దేవతగా ఈరోజు అందరూ కూడా ఇరు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ జాతరకి ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి తరలి వస్తుంటారు. దీనికి సంబంధించి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గద్దెరాజులో గుబ్బల మంగమ్మ జాతరని ఘనంగా ఈ గ్రామస్తులందరూ నిర్వహిస్తుంటారు. అనేక సమస్యలతో ఈ దేవత దగ్గరికి వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుతుంటాయి. మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల మంది ఈ గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుంటుంటారు. తప్పకుండా అమ్మవారి దీవెనలతో పోలవరం నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈ జాతరకు సంబంధించి ఇక్కడ ప్రెసిడెంట్ గారు అలాగే చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఘనంగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకి ఈరోజు మా జనసేన నాయకులు, టీడీపీ నాయకులతో అలాగే లోకల్లో ఉన్నటువంటి నాయకులతో ఈరోజు వచ్చి ఈ జాతరలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని మరింత ఎక్కువగా జరిపే విధంగా మేము కూడా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలిగించుకోకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో